హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. అండ్ ఈరోజు మార్కెట్స్ అయితే అనుకున్నట్టుగానే 546 పాయింట్స్తో అయితే నిఫ్టీలో క్లోజ్ అయితే అయ్యింది. అండ్ 1077 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ విక్స్ కొద్దిగా 9.8%, కొద్దిగా కాదు బాగానే అరౌండ్ 13 పాయింట్స్కి అయితే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసింది. సో కొంత ఫియర్ అనేది పెరిగింది అని అయితే మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా ఇవాళ 1769 పాయింట్స్తో క్లోజ్ అయితే అయ్యింది. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 1000 పాయింట్స్ అనేది ఈ మధ్య కాలంలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1000 పాయింట్స్ అయితే ఈరోజు పడింది, చాలా బిగ్గెస్ట్ క్యాండిల్. అండ్ మనకి వెళ్ళేటప్పుడు మాత్రం చిన్నగా మెట్లు ఎక్కుతూ ఒక 1 by 1 ఇలా వెళ్ళింది. బట్ పడేటప్పుడు మాత్రం ధనాధన్ ఒక 3 క్యాండిల్స్లో ఇక్కడ వరకు పడిపోయింది. సో అందుకే అంటూ ఉంటారు, ఎప్పుడైనా మార్కెట్ వెళ్ళినప్పుడు మెట్లు ఎక్కి వెళ్తుంది, బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు డైరెక్ట్గా లిఫ్ట్ ఎక్కి ఇక్కడ 10th ఫ్లోర్ అంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నొక్కేసి స్ట్రైట్ అవే కిందకి ఒకేసారి ధన్మని వచ్చేసింది అనమాట. సో ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ కాకుండా ఇట్లా ఆల్రెడీ ట్రెండ్ లైన్ వేసుకొని డ్రా చేసుకొని ప్లాన్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి పెద్దగా సర్ప్రైజ్ అయితే అనిపించదు. అండ్ మనకి ఇంట్రెస్టింగ్గా ఏదైతే డైలీ టైం ఫ్రేమ్ ఉందో ప్రీవియస్గా ఉన్నటువంటి 2 క్లోజింగ్స్ని ఎక్స్టెండ్ చేస్తే కనుక, అంటే ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. ఈ ట్రెండ్ లైన్లో అంటే రేపు ఒక ఇన్ కేస్ ఇక్కడ ఒక క్యాండిల్ కనుక వచ్చింది అంటే కనుక మనకి ఫైనల్ సపోర్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ అంటే కనుక 51,600 ఆర్ 51,400 దగ్గర. ఓకే, ఈ బ్యాండ్ ఏదైతే 600-400 బ్యాండ్ ఉందో, ఓకే, ఒక 200 పాయింట్స్ బ్యాండ్ ఇక్కడ నుంచి కొంత ఒక స్పైక్ వదిలేసి వెళ్తే కనుక ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని యూటర్న్కి వెళ్ళేదానికి అయితే చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అండ్ డేటా కూడా ఇదే చెప్తుంది. అండ్ డేటా ఒకసారి చెక్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఇది కూడా అర్థమవుతుంది. సో ఒకసారి చూద్దాం అది కూడా. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోద్దు. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే రేపు ఎక్స్పైరీ ఏదైతే ఉందో సెన్సెక్స్, దానికి కూడా బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ అవన్నీ కూడా చూసేద్దాం. అలాగే BTST కూడా డీటెయిల్స్ ఏమున్నాయి అనేది కూడా చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే మంచి సపోర్ట్ ఇక్కడ ఏదైతే ఉందో 25,300, సో క్లోజింగ్ బేసిస్లో అది కూడా బ్రేక్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ మనకి మేజర్గా ఉన్నటువంటి లెవెల్స్ అంటే కనుక 25,150 నుంచి 25,000 వరకు కూడా. సో ఇది కూడా బ్రేక్ అవ్వింది అనుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకి జనరల్గా బౌన్స్ అయితే రావాల్సి ఉంది. బికాస్ 25,000 ఈజ్ అ వెరీ వెరీ క్రూషియల్ లెవెల్ అండ్ సైకలాజికల్ లెవెల్. చాలా మంది లైక్ ఇక్కడ లైక్ దొరకని వాళ్ళు ఛాన్స్ లాస్ట్ టైము ఈ ఏరియాలో దొరకని వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అక్కడ బయింగ్ చేయడానికి ఒక ఛాన్సెస్ అయితే ఉంది. ఇన్వెస్టర్స్ అయితే ఎవరైతే లాస్ట్ టైం ఈ హోల్ ర్యాలీ ఈ బస్ అంతా మిస్ అయిపోయారో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ వెయిట్ చేసి చూడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఈ డిప్లో ఫైనల్ సపోర్ట్ వచ్చేసి 24,800. సో పొజిషనల్గా నిఫ్టీ అయితే లెవెల్స్ అయితే ఇవి. సో ఇంకా టైం ఉంది, రేపటి కనుక మనకి తెలుస్తుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఓకే, అదర్వైజ్ ఇంకా నిఫ్టీ కూడా ఇంకా 24,000 వరకు కూడా వెళ్ళేదానికి అయితే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫైనల్గా ఉన్న సపోర్ట్స్ అయితే 24,800 అండ్ 600. అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ 200కి మంచి సపోర్ట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రీవియస్ సపోర్ట్స్. సో 24,000 కూడా ఫైనల్గా వెళ్ళేదానికి ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా ఇది ఫైనల్ ఆల్ట్, ఇక్కడ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటే పైకి, లేకపోతే కనుక డైరెక్ట్ స్ట్రైట్ అవే 24,000 కూడా చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి పాయింట్స్ కౌంట్ చేసుకుంటే కనుక అరౌండ్ 1000 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ నుంచి 25,000 నుంచి కూడా మళ్ళీ మనకి యూటర్న్ తీసుకుంటే కూడా అక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి 1000 పాయింట్స్ అయితే మనకి లాంగ్ టర్మ్లో టార్గెట్స్గా కనిపిస్తున్నాయి. సో మీరు పొజిషనల్ ట్రేడర్స్ అయితే మాత్రం ఈ ట్రేడ్స్ని అయితే అస్సలు అయితే మిస్ అయితే కావద్దు. సో 15 minutes
మినిట్స్ టైం ఫ్రేమ్ అంటే రేపటికి చూసుకుంటే కనుక నిఫ్టీ ఈరోజు మనకి మంచి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే అయ్యింది. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా ఇంకా కంటిన్యూస్గా వెళ్ళింది. బట్ ఏదైతే ప్రతి సపోర్ట్ దగ్గర కూడా నేను యూటర్న్ తీసుకుంటున్నాను అన్నట్టు ఇంట్రాడేలో కొద్దిగా యూటర్న్ తీసుకుంటున్నట్టు కాల్ బయర్స్ని అట్రాక్ట్ చేయడం, మళ్ళీ పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసి కింద పడ్డం. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. ఇన్ కేస్ రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్ అయితే 25,200 అండ్ 235 ఈ లెవెల్లో కనుక మనకి గ్యాప్ డౌన్ అయిందంటే మనకి బౌన్స్ అవడానికి అయితే ఫైనల్ ఛాన్స్ అయితే నిఫ్టీకి ఉంటుంది. బుల్స్ అయితే ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకోవడానికి. ఇన్ కేస్ 25,200 కూడా మనకి బ్రేక్ అయిపోయింది 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఆ టైం ఫ్రేమ్లో అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,151, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 25096, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,998గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక అంటే చిన్న గ్యాప్ అప్ అయితే కనుక ఇక్కడ నుంచి కొంత కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా లైక్ 266 నుంచి అరౌండ్ ఒక 80-100 పాయింట్స్ గ్యాప్ అప్ ఏమో చెప్పలేము, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు, గ్యాప్ అప్పా రేపు గ్యాప్ డౌనా అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ 345 దగ్గర అంటే స్లోగా ఇక్కడ స్టెప్లు వేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,403. బట్ స్లోగానే ఉంటుంది మొమెంటం అంతా, పెద్దగా నేనైతే షార్ట్ కవరింగ్ రాలు భయంకరంగా ఏమైనా వస్తుంది అనేసి అయితే నేను అనుకోను. బట్ ఓన్లీ ద లెవెల్ ఐఎమ్ లుకింగ్ ఫర్ 25,500. ఓకే, ఇక్కడికి వచ్చిందంటే మాత్రం చాలా ఫాస్ట్గా 600 కూడా బ్రేక్ అయిపోవడానికి ఇది చాలా ఈజీ లెవెల్. 25,500 బ్రేక్ అయ్యింది అంటే 600 చాలా ఈజీగా టార్గెట్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఫస్ట్ ఈ లెవెల్ కానీ దాటడానికే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది ఫర్ నిఫ్టీ. ఓకే, సో అండ్ సెకండ్ బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పొద్దున్న నుంచి నేను సాలిడ్గా నేను పైకి వెళ్ళడానికి ఫస్ట్ క్యాండిలే ట్రై చేసింది, బట్ అక్కడ నుంచి కుదరలేదు. ఇంకా అక్కడ నుంచి కూడా నేను కూడా కొద్దిగా స్టెప్లు వేసుకుంటూ కిందికి వెళ్ళిపోతాను అనేసి వచ్చింది. బట్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో 51,800 లెవెల్లో కొద్దిగా ఒక యూటర్న్ మూవ్ అయితే వచ్చింది. సో లైక్ బీటీఎస్టీ వచ్చేసి సిఈ సైడే ఉంది బికాస్ ఆఫ్ దిస్ లాస్ట్ మూవ్. బట్ ఐఎమ్ నాట్ షూర్ బికాస్ అండ్ వార్ కండిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి లైక్ ఇంకొక 2-3 మిసైల్స్ అటు ఇటు వెళ్ళినా సరే వెళ్ళకూడదని కోరుకుంటున్నాము. ఇన్ కేస్ ఒకవేళ అలాంటిది ఏమన్నా వస్తే కనుక మళ్ళీ మనం బీటీఎస్టీలో అండ్ లాస్ బుక్ చేసుకోవాలి అండ్ ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయనేసి. సో ఫర్ ద సేఫ్ సైడ్ నేనైతే బీటీఎస్టీ అయితే అవాయిడ్ అయితే చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ అయ్యి జస్ట్ ఒక 990 దగ్గర 51,990 అంటే పెద్దగా ఏం లేదు, ఒక 120 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 52,182 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 52,386, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చి 52,608గా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి లేకపోతే స్లోగా లైక్ పెద్ద గ్యాప్ డౌన్ అయినా సరే మనం ఇక్కడ ప్రిపేర్డ్గా ఉన్నాము. ఎందుకంటే మనకి లైవ్ లెవెల్ లైక్ నో ట్రేడ్ జోన్ వచ్చేసి 51,634లో ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 200+ గ్యాప్ డౌన్ అయితే అవ్వాలి. సో ఇన్ కేస్ ఇది కూడా అయితే కనుక 51,418 టార్గెట్ 1గా ఉంటుంది అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,220 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,980గా ఉంటుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో అంతా ఓవరాల్గా బేరిష్ ఉంది కాబట్టి సో మోస్ట్లీ బేరిష్ టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ అదే సేమ్ టైంలో యూ టర్న్ తీసుకోవడానికి కూడా డేటా అనేది మనకు చెప్తా ఉంది అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా మంచి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో సెన్సెక్స్కి అయితే కనుక కొద్దిగా దానికి అంటూ లైక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కన్నా కొద్దిగా పైకి వెళ్ళడానికి కొద్దిగా ట్రై చేసింది. బట్ అక్కడ నుంచి సెకండ్ క్యాండిల్ కాకుండా థర్డ్ క్యాండిల్ నుంచి వచ్చేసింది. నిఫ్టీకి అండ్ బ్యాంక్ నిఫ్టీకి సెకండ్ క్యాండిల్ నుంచే డైరెక్ట్ యూటర్న్ వచ్చేసింది. దీనికి కూడా ఇది కంప్లీట్గా సో మనకి లెవెల్స్ వచ్చేసి 82,657 అండ్ 82,405 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్స్ అండ్ 776 వచ్చి ఫస్ట్ టార్గెట్, 994 వచ్చి సెకండ్ టార్గెట్ అండ్ 176 83,176 ఫైనల్ టార్గెట్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ టార్గెట్ ఫినిష్ అయితే కనుక సెకండ్ అండ్ థర్డ్ చాలా ఫాస్ట్గా అవడానికి ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 405 కనుక బ్రేక్ అయితే 258 82,258 ఫస్ట్ టార్గెట్,
సారీ 82,125 సెకండ్ టార్గెట్, 81,984 వచ్చేసి ఫైనల్ టార్గెట్. ఇవి సెన్సెక్స్కి సంబంధించిన రేపటి నో ట్రేడ్ జోన్స్ అండ్ బయింగ్ సెల్లింగ్ జోన్స్. ఒకసారి ఈ డేటాని ఒక లుక్ అయితే వేసేద్దాం. సో 25.38 ఉంటే 16.20 ఉంది. పుట్స్ వచ్చి చాలా తక్కువ ఉన్నాయి, అరౌండ్ ఈ యొక్క 4 and 5 9 lakhs అయితే పుట్స్ వచ్చి తక్కువ ఉన్నాయి. సో విచ్ ఈస్ ఇండికేటింగ్ లైక్ గ్యాప్ డౌన్ అవుతుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. బట్ డిఫరెంట్గా నియర్ మంత్ అంటే అక్టోబర్ మంత్ అండ్ సెప్టెంబర్ నవంబర్ చూసుకుంటే 5.74 ఉంటే 5.90 ఉంది. జస్ట్ డిఫరెన్స్ వచ్చేసి 16,000 మాత్రమే ఉంది. ఇక్కడ పెద్దగా సిగ్నిఫికెంట్గా ఎవరు కూడా డామినేషన్ ఉన్నారు అని అయితే చెప్పలేని పరిస్థితి. సో డేటా వచ్చేసి అంత మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంది కాబట్టి సో అంత ఓవరాల్గా ఇంకా పడిపోతుందా, ఇంకా డౌన్ మూవ్ అంటే నో, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఒక యూటర్న్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఆర్ ఎల్స్ కన్సల్టేషన్కి అయితే ఉన్నాయి. ఇప్పుడున్న డేటా బట్టి అయితే హ్యూజ్ గ్యాప్ డౌన్ అవుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. సో ఇన్ కేస్ ఒకవేళ గ్లోబల్ టెన్షన్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఎప్పుడైతే న్యూస్ ఉంటుందో, న్యూస్ డామినేట్ చేస్తుందో, టెక్నికల్స్ కావచ్చు, ప్రైస్ యాక్షన్ కావచ్చు, ఏదైనా సరే దాని ముందు పనిచేయదు. ఇది కూడా మనం క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని బట్టి రేపు ఇన్ కేస్ ఒకవేళ ఇది కూడా నేను ఒక్కసారి చెప్పాలి, రేపు కనుక ఇన్ కేస్ సెన్సెక్స్ కావచ్చు ఆర్ ఎల్స్ బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫస్ట్ 15 minutes రేంజ్ కనుక ఇక్కడే ఉంటే కనుక కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి. నాట్ ఈవెన్ సింగిల్ ట్రేడ్ కూడా తీసుకోవద్దు, ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యర్స్కి. ఓకే, సెల్లర్స్కి అయితే ఆబ్వియస్లీ యూ నో వాట్ టు డూ, రైట్? సో నో నీడ్ టు సేవ్ ఫర్ సెల్లర్స్. సో బయ్యర్స్ అయితే మాత్రం కంప్లీట్గా అవాయిడ్ అయితే చేసేసేయండి. అండ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో, లైక్ ఇలా ఒక క్యాండిల్ ఉంది, ఓకే, ఒక పెద్ద క్యాండిల్ 15 minutes. సో కిందనే ఇక్కడ టైం పాస్ చేస్తుంటే కనుక ఈ 15 minutes కూడా ట్రెండ్ లైన్ పెట్టుకొని వెయిట్ చేయండి. ఇది ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ట్రిగర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏదైతే 15 minutes దెన్ లైవ్ లెవెల్స్ అవి చూసుకొని మాత్రమే ట్రేడ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ 2 weeks నుంచి కూడా లాస్ట్ వీక్ సపరేట్గా స్పెషల్గా చెప్పాలనుకుంటే మనం 15 minutes అన్నాము, కంప్లీట్గా ఆ రోజు చాలామంది లాసెస్ కూడా బుక్ చేశారు. సో ఈసారి మాత్రం ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.